ప్రెగ్ టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. అల్లు నిర్మల గారు అల్లు రామలింగయ్య గారి కోడలుగా, అల్లు అరవింద్ గారి భార్యగా, అల్లు అర్జున్ గారి తల్లిగా కొంతమందికి మాత్రమే తెలిసిన పేరు. కానీ భర్త ఒక టాప్ ప్రొడ్యూసర్గా, కొడుకు ఒక టాప్ హీరోగా ఎదిగిన క్రమంలో వారి విజయాల్లో అత్యంత కీలకమైన పాత్ర నిర్మల గారిది. అత్యంత సాధారణంగా, నిరాడంబరంగా ఎంతోమందికి ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడుపుతున్న అల్లు నిర్మల గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లు నిర్మల గారు 1956 జూన్ 21న జన్మించారు. నిర్మల గారి నాన్నగారు ఆయిల్ బిజినెస్ చేసేవారు. సినిమాలతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబం వారిది. వివాహం అయ్యాక పూర్తిగా వేరే లోకంలోకి వచ్చినట్టు అనిపించేదట నిర్మల గారికి. 1974 ఏప్రిల్ 7న నిర్మల గారి వివాహం అరవింద్ గారితో జరిగింది. అప్పటికి అరవింద్ గారి వయసు 25 సంవత్సరాలు కాగా నిర్మల గారి వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. వాస్తవానికి అరవింద్ గారికి 21వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచే పెళ్లి చేసుకోమని ఇంట్లో ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అయితే అరవింద్ గారు రామలింగయ్య గారితో, నాన్న, నేను ఇంకా ఒక్క రూపాయి కూడా సంపాదించడం లేదు, నేను సంపాదించాక మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. దానికి రామలింగయ్య గారు కూడా ఒప్పుకున్నారు. 1972లో నిర్మాత అయిన అల్లు అరవింద్ గారు సొంతంగా సంపాదించడం మొదలుపెట్టడంతో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. అల్లు రామలింగయ్య గారు నిర్మల గారి పెదనాన్నగారు స్నేహితులు కావడంతో ఒకరోజు రామలింగయ్య గారు నిర్మల గారి పెదనాన్నగారితో, మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, కానీ మా వాడు మరీ పల్లెటూరు అమ్మాయి వద్దంటున్నాడు, కనీసం విజయవాడ లాంటి సిటీకి చెందిన అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు అని చెప్పారు. దానికి నిర్మల గారి పెదనాన్న, మా తమ్ముడు కూతురు పెళ్లిడికి వచ్చింది, వాళ్ళతో ఒకసారి మాట్లాడతానని చెప్పారు. ఆ తర్వాత రామలింగయ్య గారు నిర్మల గారిని చూసి, నేను అమ్మాయిని చూశాను, అమ్మాయి బాగుంది, నాకు నచ్చిందని చెప్పేశారు. దాంతో అరవింద్ గారు ఏదో ఫార్మాలిటీకి చూడాలి కాబట్టి పెళ్లి చూపులకు వెళ్ళారు. అరవింద్ గారికి కూడా నిర్మల గారు చాలా బాగా నచ్చేశారు. అయితే పెళ్లి చూపులు జరుగుతున్నంతసేపు నిర్మల గారు తల దించుకునే ఉన్నారు. ఇలా అయితే ఎలా అండి, కనీసం తలెత్తి నన్ను చూడమనండి అని అడిగారు అల్లు అరవింద్ గారు. అయినా కూడా నిర్మల గారు తలెత్తలేదు. అయితే ఇరు కుటుంబాలకి సంబంధం నచ్చడంతో పెళ్లి చూపుల రోజే నిశ్చితార్థం జరిగిపోయింది. పెళ్లి చూపులకి పెళ్లికి మధ్య 5 నెలల గ్యాప్ రావడంతో ఆ గ్యాప్లో ఒకసారి నిర్మల గారిని కాఫీకి బయటకు తీసుకువెళ్దామని ట్రై చేశారట అరవింద్ గారు. అయితే నిర్మల గారు పద్ధతిగా మా అమ్మని అడగండి అని చెప్పడంతో, నేను అడిగితే బాగోదు, నువ్వే అడుగు, మీ అమ్మగారిని ఒప్పించు, వాళ్ళు ఒప్పుకుంటే వెళ్దామని చెప్పారట అరవింద్ గారు. కానీ నిర్మల గారు నేను అడగలేను అన్నారట. దాంతో ఆ ఛాన్స్ మిస్ అయింది. అరవింద్ గారి చెల్లి వసంత గారికి, అలాగే నిర్మల గారితో అరవింద్ గారికి కేవలం ఒక్కరోజు తేడాలో పెళ్లి జరిగింది. రిసెప్షన్ అయితే ఇద్దరిది ఒకే రోజు కానిచ్చేశారు అల్లు వారు. అరవింద్ గారి రిసెప్షన్ చెన్నైలో జరిగింది. అయితే పెళ్ళైన కొత్తలో అరవింద్ గారి ప్రవర్తన నిర్మల గారికి చాలా వింతగా, విచిత్రంగా ఉండేదట. నిర్మల గారు ఏదైనా చాలా బాధ్యతగా తీసుకుంటే అల్లు అరవింద్ గారు మాత్రం దేన్ని సీరియస్గా తీసుకోకుండా చాలా కూల్గా ఉండేవారు. ఏంటి ఈయన ఏం చెప్పినా సీరియస్గా తీసుకోరు అనిపించేదట నిర్మల గారికి. సాధారణంగా అప్పట్లో భర్తలంటే బాగా సీరియస్గా ఉండేవారు. కానీ అరవింద్ గారు అలా లేకపోయేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారట నిర్మల గారు. అయితే కొన్ని సందర్భాల్లో అరవింద్ గారి కోపం చూసి, ఓహో, ఈ మనిషికి కోపం కూడా వస్తుందా అనుకున్నారట నిర్మల గారు. పుట్టింట్లో రాణిలా పెరిగిన నిర్మల గారు అత్తగారింట్లో పెద్ద కోడలుగా ఎంతో బాధ్యతగా ఉండేవారు. నిర్మల గారి ఆడపడుచు వసంత గారికి నిర్మల గారితో పాటే పెళ్ళయింది. అరవింద్ గారి అక్క వివాహం చేసుకోలేదు. అప్పటికి చిరంజీవి గారి సతీమణి సురేఖ గారికి కూడా వివాహం కాలేదు. సురేఖ గారిది నిర్మల గారిది ఒకే వయసు కావడంతో ఇద్దరూ చాలా క్లోజ్గా ఉండేవారు. నిర్మల గారు చిన్నప్పటి నుంచి వారి మేనత్తలతో పెరగడంతో ఉమ్మడి కుటుంబం అంటే ఎంతో ఇష్టం ఉండేది. మనుషులంటే చాలా ఇష్టం నిర్మల గారికి. చిరంజీవి గారితో సురేఖ గారి వివాహం కూడా దగ్గరుండి అన్నీ తానే చూసుకున్నారు నిర్మల గారు. అత్తమామలు రామలింగయ్య గారు, కనకరత్నం గారితో కూడా చాలా ఆత్మీయంగా ఉండేవారు నిర్మల గారు. రామలింగయ్య గారికి వయసు పైపడ్డాక ఆరోగ్యం సహకరించక స్వయంగా తినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన చేతితో తినిపించేవారట నిర్మల గారు. రామలింగయ్య గారు కూడా నిర్మల గారిని ఒక కూతురులాగే చూసుకునేవారు. ఎప్పుడూ నిర్మల గారిని పేరు పెట్టి కాకుండా అమ్మాయి అని పిలిచేవారట ఆయన. రామలింగయ్య గారు షూటింగ్ నుంచి వచ్చేసరికి అందరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉండి ఆయనకి ఎవరూ దొరికేవారు కాదు. అందుకే ఆయన ఏం చెప్పాలనుకున్నా నిర్మల గారికే చెప్పేవారు. నిర్మల గారితో అరవింద్ గారిపై చాడీలు కూడా చెప్పేవారు. చూడమ్మాయి, వాడు లేటుగా వస్తున్నాడంటే పనుందని, ఏదో కష్టపడిపోతున్నాడని కాదు, నువ్వు జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని చెప్పేవారు. అయితే అది విన్నప్పుడు నిర్మల గారు భయపడకుండా, మావయ్య గారు మీ గురించి ఎలా చెప్తున్నారండి అని అరవింద్ గారితో చెప్పి ఇద్దరూ కలిసి హాయిగా నవ్వుకునేవారు. తన అత్తమామలతో చాలా ఆత్మీయంగా ఉండడంతో పాటు అంతే గౌరవంగా ఉండేవారు నిర్మల గారు. వారత్త కనకరత్నం గారు వస్తే వెంటనే లేచి నిలబడతారు నిర్మల గారు. కానీ తన కోడలు తనలా చేయాలని మాత్రం ఎప్పుడూ ఆలోచించరు. పైగా అప్పటి పద్ధతుల ప్రకారం నేను చేసింది కరెక్ట్ అయితే ఇప్పటి పరిస్థితులను బట్టి నడుచుకోవడం కూడా చాలా ముఖ్యమని చెప్తారు. అందుకే నిర్మల గారి కోడళ్ళు ఆవిడ్ని ఉత్తమ అత్తగారు అనడంతో పాటు నో నాన్సెన్స్ అత్తగారు అంటూ ఎంతో ఆప్యాయంగా ఉండడమే కాకుండా ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలోనే అందరూ కలిసిమెలిసి హాయిగా ఉంటున్నారు. మరోవైపు అరవింద్ గారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు నిర్మల గారు. 48 సంవత్సరాల వారి వివాహ బంధంలో ఏ రోజు కూడా ఎంతసేపు ఎక్కడున్నారు,
ఎందుకు లేట్ అయింది అని ఒక్కసారి కూడా అడగలేదట నిర్మల గారు. అరవింద్ గారికి 45 సంవత్సరాల వయసులో ఒకసారి ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసి ఇంటి దగ్గరికి రాగానే సడన్ బ్రేక్ వేయడంతో ముందుకు పడిపోబోయారు అల్లు రామలింగయ్య గారు. ఆ కోపంతో వెంటనే అరవింద్ గారి చెంపపై చాచి ఒక్కటిచ్చారు. అయితే దానికంటే కూడా రామలింగయ్య గారు కొట్టడం నిర్మల గారు చూసారేమో అని ఎక్కువ టెన్షన్ పడ్డారట అరవింద్ గారు. కానీ నిర్మల గారు చూడలేదు. ఇంట్లోకి వెళ్ళి రామలింగయ్య గారు కొట్టిన విషయం చెప్పి అరవింద్ గారి తల్లి కనకరత్నం గారి దగ్గర గొడవ పడదాం అనుకున్నారట. కానీ ఆవిడతో చెప్పేటప్పుడు నిర్మల గారు ఎక్కడ వింటారో అని ఆలోచించి సైలెంట్ అయిపోయారట అరవింద్ గారు. అయితే అరవింద్ గారు బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఎందుకండి మావయ్య గారు అలా కొట్టారు అని నిర్మల గారు అడగడంతో అబ్బా తెలిసిపోయిందే అనుకున్నారట అరవింద్ గారు. అరవింద్ గారిని కొట్టడం వరండాలో ఉండి చూసిన నిర్మల గారు అలా కొట్టగానే భయపడి లోపలికి పారిపోయారట. నిర్మాతగా సినిమా పరిశ్రమలో ఎప్పుడూ బిజీగా ఉండే అరవింద్ గారికి పిల్లల గురించి పట్టించుకునే సమయం కూడా దొరికేది కాదు. దాంతో నిర్మల గారే ఆ బాధ్యతను పూర్తిగా తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా నిర్మల గారి ముగ్గురు కొడుకుల్లో బన్నీ గారిని ఎలాగైనా స్టార్గా చూడాలనే కోరిక బలంగా ఉండేదట నిర్మల గారికి. చిరంజీవి గారి ఫంక్షన్స్ చూసి బన్నీ హీరో అయితే చాలా బాగుంటుంది అనుకునేవారట నిర్మల. బన్నీకి చిన్నప్పటి నుంచి పట్టుదల చాలా ఎక్కువ. ఏదైనా అనుకుంటే ఎంత కష్టమైనా చేసేసేవారు. చిరంజీవి గారంటే విపరీతంగా ఆరాధించే బన్నీ చిరంజీవి గారింట్లో ఏ ఫంక్షన్స్ జరిగినా డాన్సులతో ఇరగదీసి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచేవారు. అరవింద్ గారు ఎన్నో సాధించడానికి ఆ మాటకొస్తే ఏం సాధించినా కూడా వాటంతటికి నిర్మల గారి సహకారం ఎంతగానో ఉంది. ఆయన వర్క్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన డిస్టర్బ్ చేయడం కానీ లేదా ఇంటికి రండి అని సతాయించడం కానీ ఏ రోజు చేయలేదట. ఇప్పటి జనరేషన్ వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను, మన జీవిత భాగస్వామికి తప్పకుండా స్పేస్ ఇవ్వాలి. ఏదైనా సరే భార్యాభర్తల మధ్య నమ్మకం చాలా ముఖ్యం. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా అరవింద్ గారిని ఏ రోజు నిర్మల గారు అనుమానించలేదు. ఎలాంటి సమస్య అయినా కూడా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పోతుంది. రోజుల తరబడి సాగనివ్వకూడదు. క్యారెక్టర్ అనేది పర్సనల్, ఒకరు చెప్తే వచ్చేది కాదు. దాన్ని కాపాడుకోవాలని ఎవరికి వాళ్ళకు ఉండాలని నమ్ముతారు నిర్మల గారు. అక్కడ నేను ఉన్నానా లేదా, చూసానా లేదా అనేది ముఖ్యం కాదు. ఆయన ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండాలని కోరుకుంటానని చెప్పారు నిర్మల గారు. నిర్మల గారు అరవింద్ గారి దంపతులకి ముగ్గురు కుమారులు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పెద్ద కుమారుడు వెంకటేష్ గారు, అల్లు అర్జున్ గారికి మధ్యలో ఇంకో కుమారుడు రాజేష్ ఉండేవాడు. అయితే రాజేష్ గారికి 6 సంవత్సరాల వయసులో ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. అప్పటికే నిర్మల గారు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ రాజేష్ గారు చనిపోవడంతో మళ్ళీ ఎలాగైనా తన కొడుకు తన కడుపున పుడతాడనే నమ్మకంతో తల్లి ప్రేమతో మళ్ళీ ఆపరేషన్ రివర్స్ చేయించుకున్నారు. అప్పటికి వైద్యశాస్త్రం ఎంతలా అభివృద్ధి చెందలేదు. ఆపరేషన్ చేసినా కూడా పిల్లలు పుట్టే అవకాశం 10% మాత్రమే అని చెప్పారు వైద్యులు. అది చాలా పెద్ద ఆపరేషన్. ఒక విధంగా చెప్పాలంటే లైఫ్కి రిస్క్ ఉండే ఆపరేషన్. అందుకే 2 పిల్లలు ఉన్నారు కదా, ఆపరేషన్ వద్దని చెప్పారు అరవింద్ గారు. వారి కుటుంబ సభ్యులు కూడా, డాక్టర్ కూడా అదే చెప్పారు. కానీ నిర్మల గారు ఒప్పుకోలేదు. ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే కొన్నాళ్ళ వరకు గర్భం రాకపోవడంతో వైద్య పరీక్షలు చేశారు. సారీ అండి, ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్పారు డాక్టర్లు. అయితే అంత నొప్పి భరించి కష్టపడి చేయించుకున్న ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్తే నిర్మల గారు బాధపడతారని ఆ విషయం చెప్పడానికి అరవింద్ గారు సందేహించారు. కానీ ఆ విషయం నిర్మల గారికి తెలిసిపోయింది. ఏది ఏమైనా ఐ విల్ గెట్ బ్యాక్ మై సన్, నా కొడుకు మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తాడు అని చెప్పారు నిర్మల గారు. ఆవిడ అనుకున్నట్టుగానే ఆ తర్వాత నెలలో కన్సీవ్ అయ్యారు. అప్పుడు పుట్టిన బాబే శిరీష్ గారు. అందుకే ఇంట్లో అందరికీ శిరీష్ గారు అంటే అమితమైన ప్రేమ. ఆ ఆపరేషన్ విషయం గురించి నిర్మల గారు మాట్లాడుతూ, బాబు చనిపోయాడు, నేను ఏడ్చినా ఏం చేసినా రాడు, ఆ గ్యాప్ ఎలా ఫిల్ చేసుకోవాలి అని ఆలోచించాను, అందుకే మొండిగా ఆపరేషన్ చేయించుకున్నాను అని చెప్పారు. నిర్మల గారి ఇంట్లో శిరీష్ గారి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే చేసి అందరికీ పెడుతూ ఉంటారని ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు అరవింద్ గారు, బన్నీ గారు. అల్లు అర్జున్ గారు స్నేహ గారిని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు అది కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజ్. ఆ విషయం కేవలం 5 నిమిషాల్లోనే సెటిల్ అయిపోయింది. మొదట స్నేహ గారిని ఇష్టపడుతున్న విషయం బన్నీ నిర్మల గారికే చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ నిర్మల గారిని అరవింద్ గారిని కూర్చోపెట్టి కొన్నాళ్ళుగా ఒక అమ్మాయిని చూస్తున్నా, మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటానని చెప్పారు బన్నీ. నీకు జీవితం మీద అవగాహన ఉంది, తెలివైన వాడివి, అన్నీ ఆలోచించే నిర్ణయించుకుని ఉంటావు, మాకోకే. కానీ వాళ్ళ ఇంట్లో తెలుసా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అంటే ఒప్పుకుంటారా అని అడిగారట అరవింద్ గారు. ఇంకా వాళ్ళ ఇంట్లో చెప్పలేదు. మీరు ఒప్పుకుంటే వాళ్ళ ఇంట్లో స్నేహ చెప్తుందని చెప్పారు బన్నీ. అప్పుడు నిర్మల గారు, నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నా, మేము చూసిన అమ్మాయిని చేసుకున్నా, నువ్వు హ్యాపీగా ఉండాలి, మాకు అదే ముఖ్యం, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, మేము హ్యాపీ అన్నారు. అయితే బన్నీ గారు స్నేహ గారిని పెళ్లి చేసుకోబోయే ముందు ఒక మాట తీసుకున్నారట. నేను నిన్ను వేరే ఏమీ అడగను, కానీ ఒక్క విషయంలో అయితే నువ్వు నాకు మాట ఇవ్వాలి అని అడిగారట. సరే అన్నారు స్నేహ. అప్పుడు బన్నీ ఏం చెప్పారంటే, నేను బ్రతుకున్నంతకాలం తల్లిదండ్రులతో కలిసే ఉంటాను, దానికి నువ్వు ఒప్పుకోవాలి అని అడిగారట. దానికి స్నేహ గారు ఒప్పుకోవడమే కాకుండా ఇంట్లో అందరి దగ్గర బన్నీ కంటే ఎక్కువ మార్కులు కొట్టేశారట. అరవింద్ గారికి నిర్మల గారికి తిరగడం అంటే చాలా ఇష్టం.
ఎన్నో విదేశాలు కూడా కలిసి చుట్టేశారు. విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, భగవద్గీత అన్నింటి మీద నిర్మల గారికి చాలా పట్టుంది. అప్పుడప్పుడు సాయంత్రాల్లో లలితా సహస్రనామాల అర్థం కూడా వివరిస్తూ క్లాసులు కూడా అద్భుతంగా చెప్తారట నిర్మల గారు. మీ వారు మీకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటి అని నిర్మల గారిని అడిగితే, ఇప్పుడు అనిపిస్తుందంతా ఆయన ఇచ్చిందే కదండి అని నిర్మలంగా చెప్తారు నిర్మల గారు. ఒకసారి యూరోప్ వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి నిర్మల గారికి సర్ప్రైజ్ బర్త్డే విషెస్ ప్లాన్ చేశారు అల్లు అరవింద్ గారు. చిరంజీవి గారు, సురేఖ గారితో పాటు నిర్మల గారికి ఇష్టమైన అందరినీ ఇంటి దగ్గర ఉండేలా చేసి నిర్మల గారు ఇంట్లో అడుగు పెట్టగానే అందరూ హ్యాపీ బర్త్డే టు యూ అని స్వాగతం పలికినప్పుడు నిర్మల గారు ఆశ్చర్యపోయారట. అప్పుడు తన కళ్ళలో కనిపించిన ఆ ఆనందం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అని చెప్తారు అరవింద్ గారు. అరవింద్ గారి పెద్ద అబ్బాయి వెంకటేష్ గారు వేరుగా ఉంటే అరవింద్ గారితో పాటే ఉంటారు అల్లు అర్జున్ గారి కుటుంబం శిరీష్ గారు. రాత్రి భోజనం చేసే సమయంలో అన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుంటారట అల్లు కుటుంబం. ముఖ్యమైన విషయాల మీద నిర్ణయం కూడా అక్కడే తీసుకుంటారు. మాకన్నా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ కుటుంబం అంతా హాయిగా ఆనందంగా కలిసి ఉండేవాళ్ళు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారని ఆనందంగా చెప్తారు నిర్మల గారు. అల్లు కుటుంబంలో అనుబంధాలు అల్లుకోవడంలో ప్రధాన పాత్రను పోషిస్తూ ఎంతోమంది మహిళలకి ఆదర్శంగా నిలుస్తున్న నిర్మల గారి జీవితం ఎప్పుడూ ఆనందంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్ చేస్తూ పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.